చలమశెట్టి సునీల్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేత. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య పోరుతో కాకినాడ ఎంపీ సీటు ఈసారి రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారబోతుంది. ఈ ఇద్దరు అభ్యర్థులు ఆర్థికంగా బలమైన వాళ్ళు. ఇద్దరికి కూడా డబ్బులకు ఏమాత్రం కుదవలేదు. అంతేకాదు ఇద్దరు కూడా వ్యాపారస్తులే. అదొకటే కాదు, ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాన్ని మొదలుపెట్టి విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసి ఆ తర్వాత వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టిన వాళ్ళే. వందల కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టుకున్న వాళ్ళే. ఇద్దరు కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాళ్ళే. అయితే ఒకే ఒక్క తేడా మాత్రం ఉంది. ఒకరేమో వరుసగా 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి, మరొకరేమో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి. మరి ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు గెలవబోతున్నారు? కాకినాడ జనాలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అసలు కాకినాడలో పార్లమెంట్ పోరులో ఏం జరుగుతోంది? ఈ ఇద్దరు అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇద్దరి బలాబలాలు ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గురించి చెప్పుకుందాం. చలమశెట్టి సునీల్ గారిది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని వాకాలపూడి ఆయన నివాస స్థలం. ఆయన వ్యాపారవేత్త. ఆయన భార్య కూడా ఐటీ రంగంలో పనిచేస్తూ ఉంటారు. 1కి 2-3 కంపెనీలను నడిపిస్తూ ఉంటుంటారు. విద్యా సంస్థలకు సంబంధించిన టెక్నికల్ కంపెనీలను ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయలను సంపాదించారు. చానాల పాటు ఆయన విదేశాల్లోనే ఉన్నారు. అక్కడే స్థిరపడ్డారు కూడా. 2001 సంవత్సరంలో 10 లక్షల పెట్టుబడితో లండన్లోనే eurocallingcards.com అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాన్ని బాగా డెవలప్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్మేశారు. అతి తక్కువ పెట్టుబడితో ఆ సంస్థను ఏర్పాటు చేసి కేవలం 2 ఏళ్లలోనే 50 కోట్లకు అమ్మేశారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక పుట్టింది. 2011 సంవత్సరంలో జో క్యాంపస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు భార్య సహాయ సహకారాలతో బిజినెస్ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఏనాటికైనా తాను పుట్టి పెరిగిన కాకినాడకు ఎంపీగా అవ్వాలన్న కోరిక అయితే చలమశెట్టి సునీల్ గారికి ఉంది. 2009 సంవత్సరంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. సినిమాల్లో ఆయనకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అందులోనూ ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచేయటం ఖాయమని ఆయన కూడా బలంగా నమ్మారు. అందుకే విదేశాల నుంచి శాశ్వతంగా తిరిగి వచ్చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా సీటును దక్కించుకున్నారు. కాకినాడ నియోజకవర్గం కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటుంటారు. చలమశెట్టి సునీల్ గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి తన గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ 2009 ఎన్నికల్లో ఊహించని రీతిలో అక్కడ రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి మల్లిపూడి మంగాపతి పలనరాజు పోటీ చేయగా పీఆర్పీ నుంచి చలమశెట్టి సునీల్, టీడీపీ నుంచి వసంశెట్టి సత్య పోటీ చేశారు. ఈ తిరుముఖ పోరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఏకంగా 34,044 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చలమశెట్టి సునీల్ గారు 2వ స్థానంలో నిలిచారు. అయితే ఆ తర్వాత రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. దీంతో చలమశెట్టి సునీల్ గారు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికల్లో చలమశెట్టి సునీల్ గారికి వైసీపీ టికెట్ కూడా దక్కింది. ఈసారి అయినా తన గెలుపు ఖాయమని సునీల్ గారు అనుకున్నారు. బాగానే కష్టపడ్డారు, బాగానే డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి తోట నరసింహ గారు పోటీ చేశారు. ఇక వైసీపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ గారు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ నడిచింది. మొత్తానికి ఆయన కలలో కూడా ఊహించిన రీతిలో కేవలం 3,431 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎంపీ ఎన్నికల్లో 3,431 ఓట్ల మెజార్టీ అంటే చాలా స్వల్పం. వీటిలో ఎంపీ పదవి చేజారినట్టయింది. దీంతో చలమశెట్టి సునీల్ గారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఈ చలమశెట్టి సునీల్ గారికి టీడీపీ టికెట్ దక్కింది. వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేశారు. జనసేన పార్టీ నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు గారు పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. ఈ త్రిముఖ పోరులో చలమశెట్టి సునీల్ గారి మళ్లీ నష్టపోయారు. అవును, ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీత గారు విజయం సాధించారు. 25,738 ఓట్ల తేడాతో చలమశెట్టి సునీల్ గారు మళ్లీ ఓడిపోయారు. మొదట పీఆర్పీలో చేరారు, పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరారు, ఆ పార్టీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు, ఆ పార్టీ నుంచి కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. 3 సార్లు వరుసగా ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళ క్రితమే ఆయన మళ్ళీ వైసీపీలోకే చేరారు. ఈ ఎన్నికల్లో చలమశెట్టి సునీల్ గారికి జగన్ గారు కాకినాడ ఎంపీ టికెట్ను కేటాయించారు. చలమశెట్టి సునీల్ గారి గురించి కాకినాడ జనాలు ఓ మాటను అంటుంటారు. పోటీ చేసిన ప్రతిసారి ఆయన ఓడిపోతూ ఉంటారు. అలాగే ఆయనకు టికెట్ ఇచ్చిన పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని కూడా అంటుంటారు. ఆయన గెలవకపోయినా, అధికారంలోకి వైసీపీ రాకపోయినా కూడా ఆయనకు మరింత బ్యాడ్ నేమ్ తప్పనిసరి అన్నమాట. చూడాలి మరి చలమశెట్టి సునీల్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది. ఇక జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గురించి కూడా కాస్త చెప్పు. ఉదయ్ శ్రీనివాస్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కడెం గ్రామంలో పుట్టి పెరిగారు. కడెంలోని షిరిడి సాయి విద్యానికేతన్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆయన పుదుచ్చేరికి మారిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరైకల్లోని
సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్కు ఆయన మకాం మారిపోయింది. హైదరాబాద్లోని టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేశారు బీటెక్. ఆ తర్వాత హైదరాబాద్లోని పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ జాబ్ చేయగా ఆ తర్వాత మళ్ళీ దుబాయ్కి మారిపోయారు. 2015 సంవత్సరంలో దుబాయ్లో చేస్తున్న జాబ్కు గుడ్ బై చెప్పారు. టీ వ్యాపారాన్ని వినూత్నంగా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో లక్షల్లో జీతం వస్తున్నా కూడా దుబాయ్లో జాబ్కు రిజైన్ చేశారు. ఆ తర్వాత ఓ ఏడాది గ్యాప్ తీసుకుని 2017 సంవత్సరంలో టీ టైమ్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. రాజమండ్రిలోనే మొట్టమొదటి అవుట్లెట్ను ప్రారంభించారు. 2017లో ఆ టీ అవుట్లెట్ను స్టార్ట్ చేసినప్పుడు ఆయన పెట్టుబడి అక్షర 5 లక్షల రూపాయలు. ఆ పెట్టుబడి తిరిగి రావడానికి ఆనాడు ఉదయ్కు 10 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత నుంచే లాభాల బాటలోకి ఉదయ్ వెళ్ళాడు. ఏదో బాగుంది అనుకుంటూ వందలాది మంది ఫ్రాంచైజీ కోసం ఎగబడ్డారు. 2017 సంవత్సరంలో మొదలు పెడితే 5 లక్షల రూపాయలతో స్టార్ట్ చేస్తే 5 ఏళ్లు తిరిగేసరికి ఉదయ్ శ్రీనివాస్ వ్యాపారం 35 కోట్ల టర్నోవర్ వరకు చేరింది. అయితే ఈ 35 కోట్ల టర్నోవర్ అనేది 2022 సంవత్సరం నాటి మాట. ఈ 2 ఏళ్లలోనే టీ టైమ్ వ్యాపార సామ్రాజ్యం మరింత విస్తరించింది. టీ టైమ్ వెబ్సైట్లో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం 2017 సంవత్సరంలో 10 స్టోర్స్ ఉంటే ప్రస్తుతం 3800కు పైగా దేశవ్యాప్తంగా స్టోర్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్రాంచైజీకి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ లెక్కన దాదాపుగా 200 కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఒక్క టీ టైమ్ కంపెనీ ద్వారానే ఉదయ్ శ్రీనివాస్ ప్రతి ఏటా సంపాదిస్తూ ఉన్నారు. ఉదయ్ శ్రీనివాస్కు రాజకీయాలు అంటే కూడా ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. అందుకే 2022 సంవత్సరంలో ఏప్రిల్ 9వ తారీఖున జనసేనలో చేరారు. ఆయన జనసేనలో చేరినప్పుడే పీఠాపురం సీటును ఆశిస్తున్నానంటూ సొంత ప్రాంతంలో ఎమ్మెల్యేగా సేవలు అందించాలని ఉందంటూ తన మనసులోని మాటను పవన్కు ఉదయ్ శ్రీనివాస్ చెప్పేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉదయ్ శ్రీనివాస్ను పరిగణించారు. ఆనాటి నుంచి పీఠాపురంలోనే ఉదయ్ శ్రీనివాస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి రావడంతో దానికి బదులుగా కాకినాడ ఎంపీ సీటును ఉదయ్ శ్రీనివాస్కు పవన్ కేటాయించారు. ఇలా ఉదయ్ శ్రీనివాస్కు కాకినాడ ఎంపీ సీటు దక్కిందనమాట. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. ఇద్దరు వ్యాపారస్తులే. ఇద్దరికి కోట్ల ఆస్తి ఉంది. చలమశెట్టి సునీల్కు వైసీపీ కార్యకర్తల బలం ఉంటే ఉదయ్ శ్రీనివాస్కు టీడీపీ జనసేన కార్యకర్తలే కొండంత బలం. సో ఎలా చూసుకున్నా ఇద్దరు కూడా సరిసమానమైన స్థాయిలోనే ఉన్నారు. అయితే చలమశెట్టి సునీల్కు ఓ ప్లస్ పాయింట్ కూడా ఉంది. వరుసగా 3 సార్లు ఓడిపోయారట సానుభూతి ఆయనపై ఉంది. పట్టు వదలని విక్రమార్కుడిలాగా అదే సీటులో పదే పోటీ చేస్తూనే ఉన్నారు. కాకినాడ జనాలు ఆయనపై సానుభూతితో అయినా ఈసారి గెలిపిస్తారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అదే సమయంలో ఈయనకు మరో మైనస్ పాయింట్ కూడా ఉంది. నిలకడలేని మనస్తత్వం కలిగిన వ్యక్తి అని ఈయనకు పేరు. ప్రతి ఎన్నికకు పార్టీని మార్చేస్తుంటారని, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేస్తుంటారని ఈయనపై కాస్త వ్యతిరేకత ఉంది. ఒకవేళ ఈయన గెలిచినా పార్టీ అన్న గ్యారంటీ లేదని కూడా అక్కడ జనాల మాట. సో ఇది చలమశెట్టి సునీల్కు కాస్త మైనస్గా మారే ఛాన్సులు లేకపోలేదు. ఇక ఉదయ్ శ్రీనివాస్కు విషయానికి వస్తే టీడీపీ జనసేన ఓటు బ్యాంకుతో పాటు కాపుల ఓట్లు కూడా ఆయనకు ప్రధాన బలంగా ఉండబోతున్నాయి. గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ. ఎవరు అవునన్నా కాదన్నా జనసేనకు కాపులే ప్రధాన బలగం. 170% మంది కాపులు జనసేన వెంట ఉన్నారు. అయితే ఈసారి దాన్ని బ్రేక్ చేయాలని వైసీపీ కూడా ముద్రగడ హరిరామజోగయ్య వంటి వారిని చాలా వరకు ఉపయోగించింది. కానీ అవేమీ పెద్దగా ఫలితాన్ని ఇచ్చే ఛాన్సులు లేవని అనిపిస్తోంది. అదే సమయంలో కాకినాడ పార్లమెంట్ సీటు వ్యాప్తంగా ఆయన టీ టైమ్ వ్యాపారానికి సంబంధించిన ఫ్రాంచైజీలు తీసుకున్న వారు కూడా ఆయనకు మరో ప్రధాన బలంగా ఉండబోతున్నారు. ఆ టీ టైమ్ స్టాళ్లు కూడా ఆయన గెలుపోవటములను ప్రభావితం చేయగలవు. టీ అడ్డాల్లో జరిగే చర్చలే ఎన్నికల తలరాతను మార్చుతూ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. సో ఇది కూడా ఉదయ్ శ్రీనివాస్ గురించి మరింత చర్చ జరిగేందుకు ఉపయోగిస్తుంది. అయితే కాకినాడ పార్లమెంట్ సీట్లో రిజల్ట్ అనేది కాస్త వినూత్నం. ఏపీలో ఏ పార్టీ అధికారులకు వస్తే ఆ పార్టీ అభ్యర్థి కాకినాడ సీట్లో గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఏపీలో టీడీపీ అధికారులకు వచ్చినప్పుడు టీడీపీ అభ్యర్థులు 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు, ఆ తర్వాత 2014లో టీడీపీ గెలిచినప్పుడు టీడీపీ అభ్యర్థి, తాజాగా 2019లో వైసీపీ అధికారులకు వచ్చినప్పుడు వైసీపీ అభ్యర్థి వంగా గీత కాకినాడ పార్లమెంట్ సీట్లో గెలిచారు. సో ఈ ఎన్నికల్లో కాకినాడలో ఎవరు గెలిస్తే ఆ పార్టీదే ఏపీలో అధికారం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తుందో, ఇద్దరు వ్యాపారస్తుల్లో ఎవరు ఈసారి గెలుస్తారో అన్నది. ఇదండి కాకినాడ పార్లమెంట్ సీటు గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.